హలో అండి. వెల్కమ్ టు వసంతాస్ వరల్డ్. బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగున్నారా అనుకుంటున్నాం. ఇది వచ్చేసి మసాలా గోంగూర చాలా బాగా చేస్తుంది. ఇది ఇన్స్టంట్ అనమాట, అప్పటికప్పుడు చేసుకునేది. ఇంకో రకంగా చేస్తుంది. అదైతే నిల్వ పచ్చడిలాగా ఎక్కువ రోజులు కూడా పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 or 2 months ఉండిద్ది. అదైతే బిర్యానీలోకి చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి రాగి సంగటిలోకి చేసింది. ఇది చేసుకోవడం చాలా సింపుల్. మీకు ఎలాగనో చెప్తాను. ఫస్ట్ అయితే బాండీలో ఆయిల్ వేసుకొని కొద్దిగా మెంతి కూరని వేసుకొని అది బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోకుంటే టేస్ట్ డిఫరెంట్గా అనిపిస్తుంది. సో అందుకని ఇంకా ఈ టైంలో పచ్చిమిర్చి అలాగే పండు మిర్చి రెండు వేస్తేనే ఈ చట్నీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా చేసుకున్నప్పుడు రెగ్యులర్గా చేసుకున్నప్పుడు అయితే ఓన్లీ పచ్చిమిర్చి యూస్ చేస్తే సరిపోతుంది. ఇంకా ఈ పచ్చిమిర్చి పండు మిర్చి వేసి వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా మగ్గే వరకు ఫ్రై చేసుకొని తర్వాత గోంగూర పెట్టుకోవాలి. గోంగూర చాలా ఫాస్ట్గా మగ్గుతుంది, 2 నిమిషాల్లో చాలు. ఇంకా ఇందులో వాటర్ కూడా వేయాల్సిన అవసరం లేదు. ఇది వేసాక ఒక నిమిషం వదిలేసి తర్వాత మళ్ళీ పైకి కిందకి తిప్పేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే కింద మగ్గిపోయి ఉంటుంది కదా, పైన అలాగే ఉంటుంది. సో అందుకని పైకి కిందకి అలా అనుకుంటే గోంగూర అయితే మగ్గిపోతుంది. సో ఇప్పుడు మధ్యలో ప్లేట్ పెట్టుకొని ఇంకొక నిమిషం మగ్గనివ్వాలి. ఎందుకంటే ఆ వాటర్ వస్తాయి కదా గోంగూరలోంచి, ఆ వాటర్ పోయే వరకు ఉంచేసి ఇంకా మనమైతే రోట్లో దంచుకోవడమే. రోడ్ లేకుంటే మీరు మిక్సీలో అయినా వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఇలా మగ్గాక రోట్లో వేసుకోవాలి. రోట్లో వేసుకునేటప్పుడు ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. ఇందులో ఇంకా వెల్లుల్లిపాయలు అలాంటివి ఏం అవసరం లేదు. అవి వేస్తే టేస్ట్ బాగుండదు అసలు. గోంగూర పచ్చడికి ఇలా సింపుల్గా చేసుకుంటేనే చాలా బాగుంటుంది. ఇంకా అసలైన మసాలా గోంగూర బిర్యానీలోకి మనం స్టోర్ చేసుకోవచ్చు. అదైతే ఇంకా ఒకసారి చూపిస్తాను మా అమ్మతో చేపించి అది ఎలా చేస్తుందని. అదైతే చాలా బాగుంటుంది. మేము ఎప్పుడు వెజ్ బిర్యానీ చేసుకున్నా అదే తింటాము, చాలా బాగుంటుంది. ఇదైతే రాగి సంగటిలోకి చేసింది. రైస్లో కూడా చాలా బాగుంటుంది. రాగి సంగటిలోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది. మీరైతే ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇంకా ఇందులో ఉప్పు వేసుకొని మంచిగా దంచుకోవాలి మెత్తగా. మా అమ్మ అయితే బాగా దంచుతుంది. బాగా ఆమెకు చిన్నప్పటి నుంచి అలవాటు కాబట్టి ఎక్కువ టైం పట్టదు ఇలా దంచుకుంటే, ఎందుకంటే త్వరగా అయిపోతుంది. మిక్సీలోనే వేసుకోవచ్చు. మిక్సీలో వేసినప్పుడు మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా పట్టుకోండి. లైక్ ఎక్కువసేపు తిప్పకుంటే మామూలుగా అయిపోతుంది. ఇలా అయితే ఇంకా దంచుకొని లాస్ట్లో పచ్చి ఉల్లిపాయలు వేసుకోవాలి. పచ్చి ఉల్లిపాయలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. సంగట్లో అక్కడక్కడ తగులుతూ ఉంటే ఒకసారి అయితే మీరు ఇది ట్రై చేయండి. మీకు ఎలా అనిపించింది, బాగుందా లేదా అనేసి నాకు కామెంట్ చేయండి. రాగి సంగట్లోకి రైస్లోకి చాలా బాగుంటుంది బిర్యానీలో కంటే. మేమైతే కొద్దిగా ఉప్పు తక్కువైతే ఇంకా మా అమ్మ వేస్తుంది ఉప్పు తక్కువైంది అనేసి. మీరైతే ఒకసారి ఇది ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేసి కామెంట్ చేయండి నాకైతే. ఇంకా ఇలా దంచుకున్నాక మనము ఒక బాక్స్లోకి తీసేసుకొని వేడి రాగి సంగట్లో తినడమే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియోకి ఇంతే. బాయ్ బాయ్.